తీసుకుపోయింది గూగుల్. అది అట్లా బిడ్డ నీకోసే వచ్చిండ్రా. నంద్యాల అన్నప్పుడల్లా ఇల్లే గుర్తుకొస్తున్నారు నాకు. అది చిన్న బిడ్డ ఇప్పుడు నీ వారసత్వం ఎత్తుకున్నాను మరి. కానీ ఇదేదో ఊరు అవతల ఒక పొలం చేనులల్లా ఒక ఆర్డర్లో కట్టినట్టున్నారు. మీకు ఒక కొత్త చెల్లింది తీసుకొచ్చాను, అర్థం చేసుకో. 10th అయిపోయింది, 9th అయిపోయింది, 8th అయిపోయింది, అక్క అది 9th అయిపోయింది. బాగున్నారక్క? బాగున్నామక్క, బాగున్నా. చిన్న బాబు ఎందుకు రాలేదు? మిత్రులారా, జై భీమ్, జై ఇన్సాన్. మరి ఇప్పుడు జ్ఞాన గృహ సందర్శన 55 ఏప్రిల్ 14 తర్వాత నిర్వహించే రెండవ ఫేజ్లో 55వ కుటుంబంగా మన నాగేశ్వరరావు అన్న, అక్క పేరు మర్చిపోయింది, రైట్, కృష్ణ ఇందాక అయినగా హౌస్ వైఫ్, చెల్లి, తమ్ముడు, చెల్లి వీళ్ళ ఇంటికి రావటం జరిగింది. వీళ్ళు ఎంతో దూరం విశాఖపట్నం మన జాతీయ మహాసభలకు వచ్చారు. అన్న పూర్తిగా వ్యవసాయ రైతు, అక్క ఇద్దరు పిల్లల ఆటల్లోనూ చదువుల్లోనూ వాళ్ళను తీర్చిదిద్దడం కోసం తన జీవితం ఎక్కేడించింది. అంతే కదా, ఆశించినట్టుగానే మా పెద్ద బిడ్డ 552. మామూలుగా ఆటలలో బాగా ముందుండేటోళ్ళు చదువులలో పాస్ మార్కులతో ఉంటారు, కానీ బ్యాడ్మింటన్లో ఇండియన్ ఛాంపియన్. సో అన్ని రాష్ట్రాల మీద గెలిచిన బిడ్డ. తర్వాత ఇప్పుడు చదువులో కూడా 550 పైన తెచ్చుకోవడం రియల్లీ గ్రేట్. తన దారిలోనే ఇంకొక చెల్లె, లేడీ దంగల్ మూవీ అన్నమాట ఇది. ఇక్కడ అమీర్ ఖాన్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు దంగల్లో? బబిత అండ్ గీత, బబిత. తను 8th క్లాస్ అయిపోయి 9th వచ్చింది, 10th క్లాస్ అయిపోయింది. సో అన్న మనలాంటి చైతన్యం ఉన్న వ్యక్తి, మన సంఘం ఈ జిల్లా అధ్యక్షుడు. ఇంకా ఇక్కడ చాలామంది నంద్యాలలో మన వాళ్ళు ఒక 60-70 మంది మన సంఘ సభ్యులు, నాయకులు ఉన్నారు. లాస్ట్ టైం కూడా వీళ్ళని పలకరించి మనం మాట్లాడాము, కానీ ఆ వీడియో పెట్టలేదు అనుకుంటా యూట్యూబ్లో. అదే సమస్య జీవితకాలం వేటాడుతూ ఉంది. శేఖరాన్ని వచ్చిన సందర్భంగా మన ఫోన్కు కొంత ప్రక్షాళన జరిగే అవకాశం లేకపోలేదు. చాలా సంతోషం. గీత అండ్ బబితలకి TIIT కోసం అప్లై చేసింది. నేనేమో నువ్వు ఛాంపియన్ బిడ్డ, స్పోర్ట్స్ కోటాలో మెడిసిన్ వస్తే ఇంకా మంచిది కదా, 2 years బైపీసీ తీసుకొని మంచి మార్కులు ఇచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్నకు పనే తప్పగిచ్చాను. సో నా బిడ్డకి చదువుల్లో ముందుండడం, ఆటల్లో ముందుండడం సాధ్యమే అని ఈ అక్క న్యూస్ నేర్చుకోవాలని మీకు చెప్పడం కోసమే ఇది తీసుకొచ్చాను. అలాగే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంత పరితపిస్తారో వివరించాలని వేరే ప్రత్యక్ష సాక్ష్యం. పడుకున్న కొడుక్కి ఫ్యాన్ గారి కోసం ఇంతసేపు నా తొడనే దిండుగా మార్చుకున్నాడు. సో మిత్రులారా, జ్ఞాన గృహ సందర్శన ఆల్రెడీ ఇప్పటికే 54వ అంతేనా. సో ఇన్ని చేశాం కాబట్టి మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లల ప్రత్యేకతలు, వాళ్ళ కుటుంబ ప్రత్యేకతలు తెలుసుకుంటాం. వాళ్ళందరికీ వాళ్ళ స్ఫూర్తిని మేము పొందడానికి వస్తున్నాం,
కానీ వాళ్ళు మాత్రం మీరే స్ఫూర్తిగా కొన్ని విషయాలలో అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇలా ప్రైజులు 1-2 తెచ్చుకుంటేనే మేము ఎంతో అసలు తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే ఉండవు. మొత్తం ఇల్లంతా నింపేసిండ్రు. రాగానే స్టెప్ వేయగానే ఇదే పోతుంది దృష్టి అంతా, ఏంటి ఇవి అనేసి. అసలు పిల్లల్ని చూస్తే మాకు కడుపు నిండిపోతుందిగా. ఇంత మంచి పిల్లలు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు కష్టపడుతూ ఇష్టంగా చేస్తున్నారు. అట్లా అని చదువును కూడా వెనకబడేయలేదు. చదువులో వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేస్తున్నారు. అది బలవంతంగా కాదు, మీ ఇష్టంగానే చేస్తున్నారా. ఇట్లాంటి పిల్లలు ముందుగా భవిష్యత్తులో ఏదో ఒకటి సాధిస్తారు. అంటే సాధించకపోయినా మీ ప్రత్యేకత మీకు, మీ భవిష్యత్తు గురించి మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. సో ఇంత కష్టపడుతున్నారు ఇంత చిన్నతనంలోనే అంటే కష్టం విలువ తెలిసి మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారని నేను ఆశిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది. ఆడపిల్లలు ఇంత కష్టపడి మీ రంగాలలో మీరు ముందుండడం అనేది చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే స్కూల్ ఫస్ట్ రావడం ఒక ఎత్తు అయితే ఆ గేమ్లో ఛాంపియన్స్ అవ్వడం అనేది అందరి వల్ల కాదు. అది ఎంతో కష్టం. హై పీక్లో వాళ్ళు కష్టపడితే కానీ అది సాధిస్తారు. అట్లాంటిది మీరు మీ టైంని మీ బాడీని ఎంత కష్టపెడుతుంటే అంత విజయం సాధిస్తున్నారనేది నాకు అర్థమవుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మా పిల్లలకు కూడా చెప్తాము. అంటే వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళ తరహాలో. కానీ ఇట్లాంటి ఆడపిల్లలు అయ్యి ఉండి వీళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ తల్లిదండ్రులకి అభినందన తెలపాలి. వాళ్ళ మీ కష్టం వెనక వాళ్ళది ఇంకా ఎంతో దాగి ఉంది. సో జీవితంలో ఏదో ఒకటి సాధిస్తారని మాత్రం నాకు నమ్మకం ఉంది. మామూలుగా చదువులో ఫస్ట్ రావాలంటే మంచి కూర్చొని ప్రశాంతంగా చదివితే మార్కులు తెచ్చేసుకోవచ్చు. చదువులో స్కూల్లో కాలేజీలో స్టేట్ ఫస్ట్ కూడా రావచ్చు. ఇంకో వ్యక్తితో పర్లేదు. మంచి మెటీరియల్, టీచరు, యూట్యూబ్ ఉన్న లెసన్స్ అన్నీ పదే వింటూ రాసుకో. కానీ ఆటోలో రావాలంటే పొద్దున లేవడం నుంచి మొదలుకుంటే ప్రాక్టీస్ చేయడం వరకు భిన్నమైన వ్యక్తుల మీద విజయం సాధించాలి. ప్రయాణాలు చేయాలి. ఇటు మెంటల్ స్ట్రెస్, అటు బాడీ స్ట్రెస్, ఎకనామికల్ స్ట్రెస్, ఇంకా అనేక ఇతర విషయాలు కూడా అందులో ముడిపడి ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. చదవడం అంటే కూర్చుంటే చదవచ్చు. ఫస్ట్ ర్యాంకు చదవడంలో ఫస్ట్ ర్యాంక్ రావడం కంటే ఆటల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎవరైనా స్కూల్లో ఈ అక్క బాగా చదివి మంచి మార్కులు వచ్చినాయంటే ముందు బ్యాచ్, ఆ ముందు బ్యాచ్, వెనక బ్యాచ్ గుర్తుపడుతుంది. కానీ ఆటల్లో అయితే తరతరాలుగా గుర్తుపడుతుంది కదా. మా స్కూల్లో నేను సెకండ్ ర్యాంక్ 10th ఒక 3-4 మార్కులు తక్కువ ఫస్ట్ ర్యాంకర్ కంటే. ఆ బోర్డు మీద వెళ్ళినప్పుడల్లా సముద్రాల రాజు 1999 2000 10th బ్యాచ్ ఫస్ట్ ర్యాంకర్ అని వాడి పేరు ఉంటుంది. నా ఫ్రెండే, మంచి ఫ్రెండు, కానీ నా పేరు ఉండదు. సెకండ్ ర్యాంక్ కదా, అంతే. ఇక ఆ డేట్ గుర్తొచ్చినప్పుడల్లా అబ్బా నేను ఫలానా హిందీ రోజు పేపర్ టఫ్ వస్తే సారీ చెప్పిందని అప్పుడు ఈ హిందీ ఎక్కువ కష్టం ఉంటుండే. టైం కొంత వేస్ట్ చేసిన నేను. నా పేపర్ మొత్తం రాసినట్టు మొత్తం తిరిగింది క్లాస్ అంతా. నాకు వచ్చేటప్పటికి టైం అయిపోయింది. నేను ఇంకా 8 మార్కుల క్వశ్చన్ అటెంప్ట్ చేయలే. చేస్తే నాకు 4 మార్కులు వచ్చినా నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని చదివిన పిహెచ్డి దాకా వచ్చిన, డాక్టరేట్ కూడా పొందినా కదా. ఇప్పుడు ఆ బోర్డుగా రాతారా ఈ స్కూల్ నుంచి డాక్టరేట్ పొందిన వ్యక్తి లిస్ట్ ఉంటుందా? కానీ హయ్యర్ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. సో స్పోర్ట్స్లో మీరు ముందుకెళ్ళడం అభినందనీయం. మీ కుటుంబానికి ఇచ్చి మేము బయలుదేరుతాము. పూర్తయిపోద్దట, వీడియో పూర్తయిపోద్దట. ఫోటో ఇద్దాం.
దాంచే ఉంది ఇటే ఉంది. మీరు అటు చూడకి వెళ్ళండి. పిల్లలు మీరు ఇటు రండి. పిక్కి వస్తారా మీరు? ఇవి వడాలుగా ఇవన్నీ జ్ఞానగృహ సందర్శన జ్ఞాపికగా రండక్క. అక్క వచ్చేగాడు ఒక్క చెయ్యి బిడ్డ. ఓకే ఇంకా షాల్ విక్కీ లేస్తావా? మీరిద్దరు అక్క గురించి చెప్పి షాల్వా కప్పాలి. ఓకేనా? ఇగో 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 మీరిద్దరు పట్టుకో. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. పంజాబ్లో హర్యానా, హర్యానాలో ఏ ఇయర్? 2022. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. అక్క పేరు శ్రీప్రియ. అక్క 10th చిన్నప్పటి నుండి అంటే ఒక 5 years ముందు నుండే బ్యాడ్మింటన్లో చాలా బాగా ఆడుతుందని తెలుసుకున్నాను. 2022లో ఆల్ ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఛాంపియన్షిప్ పొందింది. అక్కకి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే అక్క ముందు ముందు బ్యాడ్మింటన్ ఆడుతూ ఇంకా చాలా గొప్ప ప్లేయర్గా మారాలని నేను కోరుకుంటున్నాను. అక్క ఆల్ ది బెస్ట్. అక్క ఇన్ని గేమ్స్ ఆడి ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించి అలాగే 10th కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని అటు చదువులో ఇటు ఆటలో 2 చేయొచ్చని నిరూపించింది. సో మేము కూడా ఆటలలో మరియు చదువులో కూడా ముందుంటామని అక్కకు చెప్పట్లు. మిత్రులారా, ఈ బిడ్డ మాకు చాలా స్పెషల్. విశాఖపట్నం సభల్లో యాక్టివ్గా పాల్గొన్నది. ముందు అన్న మోకిలాలో జరిగిన మన ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాడు. అక్కడ చాలామంది భార్య పిల్లలతో రావడంతో చూశాడు. నెక్స్ట్ జరిగే సమావేశాలకి నిన్న భార్య పిల్లలతో వస్తానని స్టేజ్ మీద చెప్పాడు. అలాగే విశాఖపట్నంలో గత సెప్టెంబర్లో కృష్ణవేణి అక్కడి అలాగే 2 కూతుళ్ళని తీసుకొని వచ్చాడు. అప్పుడు మేము వీళ్ళతో కలిసి మాట్లాడలేదు, అసలు ఫోటో కూడా దిగలేదు. ఆ 1000 మంది 1100 మంది జనంలో వీళ్ళొక్కరుగా ఉండి వెళ్ళిపోయారు అంతే. సో ప్రత్యక్షంగా వీళ్ళ ఇంటికి వచ్చి కలిసి అభినందించి ఈ బిడ్డని సన్మానించాలని అనుకున్నాము. మా పిల్లలు కూడా ఇప్పుడు 10th వచ్చారు. ఆటలాడితే చదువు పక్కకు పోద్దని లేదా చదువే జీవితం అని మార్కులే లక్ష్యమని కాకుండా అన్ని రకాల వ్యక్తులని నా పిల్లలకి చూపించాలనుకున్నాను. నంద్యాలలో ఇది మా కుటుంబం. మా చైతన్యంతో కూడిన భావసారూప్యతను కలిగిన కుటుంబం ఇది. ఈ కుటుంబంతో జీవితకాలం స్నేహాన్ని కొనసాగిస్తామని, అలాగే నాగేశ్వరరావు అన్న నాయకత్వంలో నంద్యాలలో ఉన్న మాలాంటి ఆలోచన పనులందరూ అన్న కోఆర్డినేషన్లో పనిచేయాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మనకి ఇంకా డోన్లో నాస్టిక్ మజిల్ అన్న, తిరుపతక్క, ఇంకా చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ఒకసారి అందరం కలుద్దామన్నా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు వైరి నరేష్ గారు అనుకోకుండా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. జ్ఞాన గృహ సందర్శన సందర్భంగా వచ్చారు. వారికి సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు వచ్చి మా పిల్లల్ని అభినందించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది 2వసారి వాళ్ళు మా ఇంటికి రావడము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జీవితాంతం మేము ఇలాగే అన్యోన్యంగా ఒక కుటుంబంలా కొనసాగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు కృష్ణ మాట ఏదో మాట్లాడు, ఇష్టం. నువ్వు విశాఖపట్నం వచ్చినావు కదా, ఆడికి రాకముందు ఏమనుకున్నావు, వచ్చినాక ఏం ఫీల్ అయినావు? మేమైతే అక్క ఇంటికి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వైజాగ్ సభల్లో ఏమేమి గమనించావు, ఎలా అనిపించింది చెప్పు. ఏం కాదు, వచ్చిలా మీరు ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నాము. 3 రోజులు ఉన్నారు. మొత్తం ఆ సభలన్నీ విన్నారా?
మంచిగా అనిపించిందా మా అక్కడ ఫుడ్ ఎట్లుంది, మా మీటింగ్ ఎట్లుంది? మీటింగ్ బాగున్నాయి. అంత జనం వస్తారని అనుకోలేదు. అక్కడికి వచ్చి చూసిన తర్వాతే అనిపించింది ఇంత వస్తారా, ఇట్లా ఉంటారా. మరి అక్కడికి రాకముందు వచ్చిన తర్వాత అన్న ఆలోచనల మీద నీకు ఒక అవగాహన వచ్చిందా? నువ్వు చెప్పరా బిడ్డ, నువ్వు భక్తురాలువా డాడీ పాట? డాడీ ఎందుకు, ఎలా? డాడీ చిన్నప్పటి నుంచే చెప్పడం వల్ల నేను డాడీ పార్టీ ఏం పార్టీ డాడీ? ఏమన్నా అంతేనా? నువ్వు చెప్పరా బిడ్డ, హౌ డూ యూ ఫీల్, వాట్ యూ ఫీల్? నిలబడి చెప్పు. ఇట్లా పెట్టుకో, నువ్వు స్పెషల్ రా, నువ్వు స్పెషల్. ఇట్లా ఇట్లా నీకేవి మీ దగ్గరకే వచ్చి ఆడుతాయి. బాబాయ్ వాళ్ళు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా వచ్చినారు. అలాగే నేను వైజాగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే అనుకోలేదు అంతమంది వస్తారు, అట్లా ఉంటుంది అని. డాడీ చెప్తుంటే ఏవో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక చూసిన ఇంకా ఏమేమి నేర్చుకున్నావు మరి? అంటే ఫస్ట్లో అయితే దేవుడు ఉన్నాడనేసి నమ్మేదాన్ని. తర్వాత అక్కడికి వచ్చినాక కొంచెం ఐడియా వచ్చింది. ఇప్పుడు మరి బాగా మొక్కితేనే 500 వచ్చినాయి కదా. నువ్వు బాగా మొక్కితేనే నేషనల్ ఛాంపియన్ అయ్యావు. అదేం లేదు. నీ ఆట గురించి చెప్పు. నువ్వు ఎక్కడెక్కడ విజయాలు సాధించావు, ఎట్లా కష్టపడ్డావు? నేనైతే చిన్నప్పటి నుంచి ఆడిన బ్యాడ్మింటన్. తర్వాత ఒక 4 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాము. అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఇంకా తర్వాత నేషనల్స్ టోర్నమెంట్ పడింది. వెళ్ళి నేషనల్స్ విన్నర్ అయ్యాను. ఇంకా తర్వాత యాంకిల్ ట్విస్ట్ అవడంతో మానేసింది బ్యాడ్మింటన్. ఓకే, ఒక్కసారి ఈ స్ఫూర్తిదాయకమైన కుటుంబాన్ని అభినందిస్తూ, మనిషి వర్ధిల్లాలి, మూఢనమ్మకాలు నశించాలి, విజ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్, జై